అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో వెనిలా కస్టర్డ్ పౌడర్ ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి. తొందరగా అయిపోతుంది. అచ్చం బయట దానిలాగానే ఉంటుంది. ఎలాంటి ఫుడ్ కలర్స్ ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇలా చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక అరకప్పు చక్కెర వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఒక పావు కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. దీంట్లో నేను ఫుడ్ కలర్ వాడట్లేదు, అందుకని ఒక 1 టీ స్పూను పసుపు వేస్తున్నాను. పసుపు కూడా సేమ్ అదే కలర్లో వస్తుంది, ఏం ఫ్లేవర్ ఉండదండి. మనకు వెనిలా ఎసెన్స్ వేసుకున్నాం కాబట్టి ఇదేం పసుపుది ఏం ఫ్లేవర్ ఉండదు. ఒక 1 టీ స్పూన్ వేసుకొని చక్కగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి అదే కలర్లో అదే అలాగే ఉంటుందండి. ఫుడ్ కలర్ వాడకుండా ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా మంచిది. ఇలా చేసి పెట్టుకుంటే, ఇలా చేసుకొని ఒక గాజు సీసాలోకి ఎత్తి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఈ విధంగా చేసి పెట్టుకుంటే డిజర్ట్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ అలాంటివి ఏవైనా చేసుకోవచ్చండి. చాలా మంచిది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఈజీగా ఇలా బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వేడికి చల్లచల్లగా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది 2-3 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. మీరు మామూలు మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఫుల్ క్రీమీ అయితే క్రీమీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిల్క్ని తీసుకొని మంచిగా 1 లీటర్ పాలని 1/2 లీటర్ పాలు అయ్యే వరకు మరిగించుకోవాలి. అవి మరుగుతున్నంత వరకు ఇక్కడ ఈ కస్టర్డ్ పౌడర్, వెనిలా కస్టర్డ్ పౌడర్ కూడా నేను ఇంట్లోనే చేశానండి. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. కస్టర్డ్ పౌడర్ బయట కొనకుండా, ఎలాంటి కలర్స్ ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసి చూపించానండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది కూడా ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక 2 స్పూన్లు ఒక గిన్నెలోకి తీసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీరు పాలైనా వేసుకొని కూల్ పాలు వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే నీళ్లు వేసి కలిపానండి. ఇప్పుడు ఈ పాలంటివి చక్కగా మరుగుతున్నాయి. చూడండి ఇలా 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా సైడ్స్ అంతా లోపలికి అనుకుంటూ ఈ పైన వచ్చే మిగడంతా ఇలా సైడ్స్ని చక్కగా మిగడ పడుతుంది కదండి, అది లోపలికి అనుకుంటూ ఇలా 1/2 అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా సగం అయిన తర్వాత నేను దీంట్లో ఒక 4 టీ స్పూన్ల చక్కెర వేస్తున్నాను. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ తీపి కూడా అవసరం లేదండి దీంట్లో. ఇలా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత మనము కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ఇది మిక్చర్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చూడండి చక్కగా క్రీమీగా అవుతుంది. ఇంకొక 2-3 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఈ కస్టర్డ్ పౌడర్ది వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే చాలండి. అంతవరకు మనము ఇక్కడ నేను బ్రెడ్ పీసెస్ తీసుకొని సైడ్స్కున్న ఈ బ్రౌన్ పార్ట్స్ కట్ చేస్తున్నానండి. మీకు ఎంత కావాలో అన్ని పీసెస్ తీసుకోవచ్చు. నేనైతే ఒక 8 పీసెస్ తీసుకున్నానండి. తీసుకొని అన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలాంటిది వెడల్పాటి పెద్ద ట్రే తీసుకొని ముందుగా ఈ కస్టర్డ్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైన ఈ బ్రెడ్ పైన మళ్ళీ కస్టర్డ్ వేసుకోవాలి. ఈ కస్టర్డ్ అనేది కొద్దిగా ఇలాగే ఉంటుందండి. మనము ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి చల్లగా అయిన తర్వాత కొద్దిగా క్రీమీగా అవుతుంది, అప్పుడు చాలా బాగుంటుంది. ఈ మళ్ళీ కస్టర్డ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఇంకొక లేయరు బ్రెడ్ పీసెస్ పెడుతున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత పైన కూడా ఇంకా మొత్తం కస్టర్డ్ వేసేసుకోవటమే. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. మీరు చిన్న ట్రేలో అంటే 1/2 లీటర్ పాలు తీసుకొని అయినా చేసుకోవచ్చు, తక్కువ అంటే. ఇప్పుడు పైన నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఇలా వేస్తున్నానండి. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు, మీకు ఇష్టపొచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత టూటీ ఫ్రూటీ అండి, రెడ్ కలర్ది అలాగే గ్రీన్ కలర్ది వేస్తున్నాను నేను. ఈ పైన నట్స్ టూటీ ఫ్రూటీ అనేది మీ ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ ఇలా వేసుకున్న తర్వాత నేను పైన ఇలా వ్రాప్ చేశానండి.
లేదా మీరు మూత పెట్టేసైనా ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు పెడితే చల్లగా చాలా బాగుంటుంది. నేను ఇలా ర్యాప్ చేసి ఒక 2 గంటల పాటు పెట్టానండి. పెట్టిన తర్వాత చాలా చల్లగా చాలా బాగుంది క్రీమీగా. ఇలా తీసేసి చల్లగా సర్వ్ చేసేసుకోవటమే. ఇది సర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతాది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమేనండి. 2-3 రోజుల వరకు కూడా ఫ్రెష్గా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ అండి. ఇది టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది ఇలా చేస్తే. ఫ్రూట్స్ పిల్లలు తినకున్నా ఇలా కస్టర్డ్ చేసి ఇచ్చారంటే పిల్లలైనా చక్కగా తినేస్తారండి. క్రీమీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా కూల్గా ఈ సమ్మర్లో ఇలా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకొని తింటే చక్కగా ఇంట్లో అందరు ఎంజాయ్ చేయొచ్చండి. ముందుగా ఇక్కడ నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. మీరు మామూలు మిల్క్ అయినా తీసుకోవచ్చండి, ఏవైనా పర్వాలేదు. అవి బాయిల్ అయ్యేంత వరకు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అండి. ఇది 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కొద్దిగా వేడైనప్పుడే ఈ మిల్క్ కొద్దిగా వీటికి సరిపడినంత వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మిల్క్ వేడైనాయండి, చక్కగా కాగిపోయినాయి. చక్కగా ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు షుగర్ వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇంకా తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. మీరు స్వీట్ తినే దాన్ని బట్టి వేసుకోవచ్చండి. నేనైతే 1/2 కప్పు వేసాను, అది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అది వేసుకోవాలండి. అది వేసుకొని వెంటనే కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని కలుపుతూ ఉండాలి, లేకపోతే గడ్డలు కట్టేస్తుందండి. ఇలా కలుపుతూ ఉండాలి, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కస్టర్డ్ పౌడర్ది వేసిన తర్వాత చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత ఇలా అంటే ఈ కన్సిస్టెన్సీ ఉండాలి అండి. మరీ థిక్గా ఉండకూడదు, మరీ పలుచగా కూడా ఉండకూడదు. అది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోండి. అంతవరకు ఇక్కడ నేను ఇందులో యాపిల్స్ వేస్తాం కదండి, ఈ యాపిల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం ఇక్కడ పైన తొక్క తీసి వేసుకోకుండా తొక్కతో వేసుకోవాలి కాబట్టి అలాగే చూపిస్తున్నాను. ఇది పైన వ్యాక్స్ అలాంటివి ఏవైనా ఉంటే క్లీన్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ పెట్టానండి. యాపిల్ పైన ఇలా సాల్ట్తో చక్కగా యాపిల్కి అంతా సాల్ట్ పట్టించేసి ఇలా రబ్ చేస్తున్నట్టుగా కడుక్కోవాలి. ఫస్ట్ రుద్దుకోవాలండి యాపిల్ని. దానిపైన వ్యాక్స్ కానీ ఏవైనా పెస్టిసైడ్స్ ఉన్నా కానీ పోతాయండి. ఇలా 1 ఫింగర్తో ఇలా అంతా రబ్ చేస్తున్నట్టు రబ్ చేసేయాలండి యాపిల్ని. చూడండి, అంతా కూడా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చేయండి. సాల్ట్తో అయినా చేయొచ్చు, షుగర్తో అయినా చేయొచ్చండి. ఇది జస్ట్ స్క్రబ్ లాగా యూజ్ అవుతుందండి. ఇలా చేసిన తర్వాత వాటర్లో వేసుకోవాలండి. ఇది నార్మల్ వాటరేనండి. వేసుకొని చక్కగా కడుక్కోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రూట్స్, మీకు ఇష్టం ఉన్న ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ద్రాక్ష తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. అలాగే ఇందాక కడుక్కున్న యాపిల్ కూడా ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇవి కిస్మిస్ అండి. మొన్న నేను వీడియోలో కూడా చూపించాను, మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇవి కిస్మిస్ ఇలా వేసుకుంటే ఇవి కూడా చాలా బాగుంటాయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇది ఆరెంజ్ పల్ప్ అండి. ఇలా ఆరెంజ్ పల్ప్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. లేదా ఆరెంజ్ పీసెస్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇక్కడ కొద్దిగా కాజు ఇలాగా చిన్న కట్ చేసి వేసానండి. పెద్దగా అయితే బాగోవని ఇలా చిన్న కట్ చేసి వేసాను. అలాగే దానిమ్మ గింజలు. ఇప్పుడు ఈ కస్టర్డ్ ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇది ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని చూడండి, ఇప్పుడు కొద్దిగా థిక్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టడానికని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇక్కడ ఫ్రూట్స్ మీ ఇష్టం ఉన్న ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. బనానా వేయాలనుకుంటే జస్ట్ 2-3 అవర్స్లో తినాలనుకుంటేనే బనానా వేసుకోవాలండి. లేకపోతే ఇది 2-3 డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. బనానా వేసి ఇలా కలిపి పెడితే 2-3 డేస్ అయితే కొద్దిగా బ్లాకిష్గా అవుతుందండి. అందుకే బనానా వేయట్లేదు. ఇది అప్పటికప్పుడు అయితే బనానా వేసుకొని తినొచ్చండి. ఇలా క్రీమీగా చాలా టేస్టీగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మస్క్ మిలన్ మిల్క్ షేక్, కర్బూజా జ్యూస్ అండి. ఈ విధంగా చేసి ఒక గ్లాస్ చల్లగా తాగారంటే కడుపుకి చల్లగా హాయిగా చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను ఒకటి కర్బూజకాయ తీసుకున్నానండి.
తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత లోపట విత్తనాలు తీసేస్తున్నాను. ఇలా నైఫ్ తోటే లోపట విత్తనాలు తీసేసుకున్న తర్వాత దీన్ని ఇలా రౌండ్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇది జ్యూస్ అనేది దీంట్లోనే సర్వ్ చేయడానికని ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇలా రౌండ్గా ఇట్లా అన్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇలా ఘాట్లు పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. లోపటంతా గుజ్జునంతా ఇలా నైఫ్తోని కానీ స్పూన్తోని కానీ చెంచాతోని కానీ ఇలా తీసి ఇలా మిక్సీలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో చల్లటి మిల్క్ వేసుకోవాలండి. చల్లగా అయితే చాలా బాగుంటుంది. ఎంత కావాలో అంత వేసుకోవాలి. నేనైతే దీంట్లో హనీ వేస్తున్నానండి. 1 స్పూన్ హనీ వేసాను. మీరు చక్కెర అయినా వేసుకోవచ్చు, పట్టిక బెల్లమైనా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో మీరు కావాలంటే ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేసుకోవట్లేదు. వేసి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇలా దీంట్లో సర్వ్ చేసేసుకోవటమే. దీంట్లో పైన నట్స్ వేస్తున్నానండి. నట్స్తో ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నానండి. పొద్దుతిరుగుడు గింజలు వేస్తున్నాను, కొన్ని గుమ్మడి గింజలు వేస్తున్నాను. అలాగే టూటీ ఫ్రూటీ కూడా కొద్దిగా వేస్తున్నానండి. రెడ్ కలర్వి అలాగే గ్రీన్ కలర్వి. పైన ఒకటి వాల్నట్ ఇలా పెట్టుకొని చల్లగా ఈ నట్స్తోని చక్కగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కలర్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.